అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ కలవరం 7వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అప్పుడు వచ్చిన ధీరజ్ని చూసి నువ్వేంటిరా ఇక్కడ అంటే, ఇందాక నీకు కాల్ చేస్తే నేను రమ్మన్నానని చెప్పాను అని సిరి అంటే, దీక్ష నవ్వుకుంటుంది. రా కూర్చో తిందాం అంటే కూర్చుంటాడు. అయితే దీక్ష నీ పెళ్ళెప్పుడు అంటుంది సిరి ధీరజ్ని ఉద్దేశించి. ఇంకా అనుకోలేదు వదిన, చూడాలని ధీరజ్ని చూస్తుంది. ఆమె గురించి తెలిసి కూడా ఇలా అంటుంది. ఎంత ఇష్టమో నా చెల్లిని బాధ పెట్టడం నీకు అని మనసులో విక్రమ్ కోపంతో రగిలిపోతూ ఆ సూప్కి చేయి తగిలినట్టు ఎవరు చూడకుండా సిరి మీదకి నెట్టేస్తాడు. అది వెళ్ళి సిరి చేతి మీద పడుతుంది. ఆ అని అరుస్తుంది. మళ్ళీ వెంటనే అతనే ఆమె చేతిని పట్టుకొని చూడకపోతే, అయ్యో కాలుతుంది విక్కీ ఆగు అంటూ టిష్యూతో తుడిచేస్తుంది. చాలా వేడిగా ఉండడంతో ఆమె హ్యాండ్ మొత్తం రెడ్ కలర్లో అయిపోతుంది. మంట పుడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసిన విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే దీక్షని చూసి కోపం వచ్చేస్తుంది. ఆమె తమాయించుకొని, ఏమీ కాలేదులే విక్కీ, నువ్వు ఇంకో సూప్ తీసుకో వెయిటర్ని పిలిచి తనే సూప్ని ఆర్డర్ చేస్తుంది. అతను బాధపడకూడదు అని ఆమె తన నొప్పిని దాస్తుందని ముగ్గురికి అర్థమవుతుంది. కానీ విక్రమ్ అది కావాలని పోశాడు అని ధీరజ్కి మాత్రమే తెలుసు. ఆమె లెఫ్ట్ హ్యాండ్ మీద పడటంతో రైట్ హ్యాండ్తో తింటూ ఉంటుంది సిరి. అందరూ తిన్నాక మేము షాపింగ్ చేస్తామన్నయ్య అని దీక్ష అడిగితే కార్డు ఇచ్చి వాళ్ళని దింపి బయట ఉంటాను చేసుకొని రండని విక్రమ్ కారులో వెయిట్ చేస్తాడు. అలాగే అని ఇద్దరు వెళ్తారు. విక్రమ్ తెలియక చేసి ఉంటే నువ్వు వేసే శిక్ష ఆమెని బాధ పెడుతుందని ధీరజ్ చెప్తాడు. నాకు బాధ లేదారా, ఇదంతా సరదాగా చేస్తున్నానా, నేను ఎప్పుడైనా ఎవరినైనా ఇలా ట్రీట్ చేశానా? తను అన్నీ తెలిసాక పెళ్ళికి వచ్చి దీక్ష పెళ్ళి చెడగొట్టి మళ్ళీ పెళ్ళి ఎప్పుడు అని అంటుంది చూడు, ఏం తెలియనట్టు ఎలా బిహేవ్ చేస్తుందో చూడు అని కోపంగా ఎరుపెక్కిన కళ్ళతో చెప్తాడు విక్రమ్. ధీరజ్ ఏమీ మాట్లాడు. ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ అని అంటే, చాలా డేస్ నుండి అన్నయ్యకి ధీరజ్ ఫ్రెండ్, కానీ ఎప్పుడు ఏది కావాలన్నా నాకు అతనే తెచ్చిచ్చేవాడు. ఒకరోజు ఏదో ఇవ్వటానికి నా రూమ్కి వస్తే నేను అప్పుడు డ్రెస్ మార్చుకుంటున్నాను. నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు ధీరజ్. నేను కూడా అతన్ని చూసి షాక్ అయ్యి వెంటనే డ్రెస్ వేసుకున్నాను. అతని పారిపోయాడు. నాకు అతను ఎప్పుడు ఎందుకు నచ్చాడో తెలియదు, కానీ ఇష్టం వచ్చేసింది. అది అతనికి చెప్తే అట్రాక్షన్ అన్నాడు. నాకు ఫైనల్ ఎగ్జామ్స్ బాగా చదువుతూ ఉంటే నైట్ నా కోసం నిద్ర మేల్కొని ఉండి నన్ను చూసుకుంటూ పడుకుంటే లేపి కాఫీ టీ ఇచ్చి ఇలా హెల్ప్ చేసేవాడు. ఆ రోజు డౌట్ వచ్చి ఏంటి అని అతన్ని అబ్జర్వ్ చేస్తే తను ఎప్పుడు నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు, నా కోసం అన్నీ చేస్తున్నాడని తర్వాత తెలిసింది. నాకే తెలియకుండా అతను నా వెనుక నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నా వెనుకే తిరుగుతూ నాకు సంబంధించిన ప్రతి వస్తువుని అతనే సెలెక్ట్ చేస్తున్నాడు, అతనే కేర్ చేస్తున్నాడు. అతను చేస్తున్నవన్నీ చూసి నాకు అతని మీద ఇష్టం పెరిగింది. అది ఇష్టమే అనుకున్న కొన్ని రోజులు కాదని తర్వాత తెలిసింది. అతను లేకపోతే, రాకపోతే, చూడకపోతే ఆ రోజు ఏదో వెలితి నా మనసులో చూడకుండా అసలు ఉండలేకపోయాను. ఇంట్లో ఓ రోజు అందరూ బయటికి వెళ్ళారు, నేను మాత్రమే ఉన్నాను. ఒక్కదాన్నే ఉన్నానని నా కోసమే అన్నయ్య ధీరజ్ని ఉంచి వెళ్ళాడు. నేను నా రూమ్లో చదువుకుంటూ ఉంటే సడన్గా పవర్ కట్ అయితే అప్పటికే ఆన్ అవ్వాల్సిన జనరేటర్ అవ్వకపోయేసరికి చూడాలని ఆత్రంగా పైనుండి కిందకి వస్తూ ఉంటే అతను ఎదురుగా వస్తూ ఒకరికి ఒకరు తగిలి పడ్డాము అంతే. వదిన నీకు తెలుసా, అప్పుడే అయ్యింది నా ఫస్ట్ కిస్, నా బెస్ట్ కిస్ కూడా అదే. ఒక్క సెగను నాకు ఏమీ అర్థం కాలేదు. అమ్మో అవునా అని అంటుంది సిరి తన రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అది సరే, ధీరజ్ అంటే నీకు ఇష్టం ఓకే, కానీ ధీరజ్కి నువ్వంటే ఇష్టమని నీకెలా తెలుసు అని అడిగింది సిరి. ఆ రోజు యాక్సిడెంట్గా తగిలాయి మా పెదవులు, కానీ వాటిని వదలకుండా కలిపి అలా ఎంతసేపు ముద్దు పెట్టాడో కూడా తెలియదు. కింద పడి ఉన్న నేను అతని ప్రేమలో చాలా ప్రశాంతంగా ఉండిపోయాను. అతను కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ప్రేమ లేకుండా అలా ఎలా ఉంటాడు వదిన, ఇంట్రెస్టింగ్ అని సిరి అంటూ చెప్పు మొత్తం ఈ లవ్ స్టోరీ అనగానే, నాకే తెలియకుండా నా కోసం అలా చేశాడు, చాలా చేశాడు. వెనకే ఉండి నన్ను గమనిస్తూ ఉంటాడు. ఒకేసారి కాలేజీలో ఎవడో నన్ను ఏడిపించాడని తెలిసి మరుసటి రోజు అతను చెయ్యి కాలు విరిగితే నేను షాక్ అయ్యాను. ఎవరో కాలేజీలోనే నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అని అనుకున్నాను. తీరా చూస్తే ధీరజ్ని అదంతా చేశాడు. నా వెనకే ఉండి నా గురించి నాకన్నా ముందే అన్నీ తెలుసుకుంటున్నాడు. అంత ప్రేమ ఉన్నా పైకి చెప్పడు, అదే బాధ. అబ్బో గొప్ప ప్రేమ కదా. ఇందాక రెస్టారెంట్లో కూడా నాకు స్పైసీ పడదని లో స్పైసీ ఫుడ్ ఆర్డర్ చేశాడు నా కోసం, తెలుసా? అవునా, నేను గమనించలేదు దీక్ష. అది సరే, నువ్వు అన్నయ్యని ఎప్పటికి యాక్సెప్ట్ చేస్తావంటే చూద్దాం దీక్ష. ఆ రోజు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అతని ప్రేమకి
ఇంతవరకు ఆమె ఏ సమాధానం కూడా చెప్పలేదని ఆలోచనలో పడతాడు విక్రమ్. ఇలాగే అయితే ఎలా తను నాకు పడేది, పెళ్లి చేసుకునేది? ఆ పెళ్లిలోనే కదా నేను ఆ పెళ్లిని పీటల మీద ఆపేది అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు విక్రమ్. లేదు, నేనే ప్రపోజ్ చేసి ఏదో ఒకటి తేల్చుకోవాలని నెక్స్ట్ డే కాల్ చేసి బయటికి వెళ్దామా అని విక్రమ్ అంటే, ఎక్కడికని అంటుంది సిరి. మూవీకి. ఇప్పుడు ఎందుకు విక్కీ సడన్గా? నీకు తెలియదు కదా ఈరోజు నా బర్త్డే అని టక్కున అబద్ధం చెప్తాడు విక్రమ్. అవునా, సరే ఏ షోకి వెళ్దాం? ఒక 20 మినిట్స్లో స్టార్ట్ అవుతాను, ఇంటికి దగ్గరగా వచ్చి కాల్ చేస్తాను. వద్దు, రోడ్ సైడ్ ఉండి కాల్ చేయని రెడీ అయ్యి ఇంట్లోనే కేక్ చేసి తీసుకొని వెళ్తుంది సిరి. ఆమె రాగానే కార్ ఎక్కమని సినిమా హాల్కి వెళ్తుంటే కార్ పక్కన ఆపు విక్రమ్ అని చెప్తుంది సిరి. అతను సైడ్కి ఆపుతాడు. ఆమె తెచ్చిన బాక్స్ నుండి కేక్ తీసి చూపిస్తుంది. అది అతని ముందు పెట్టి హ్యాపీ బర్త్డే విక్కీ అని చెప్తూ మళ్ళీ వెంటనే సడన్గా చెప్పావు కదా, దీనికన్నా ఏది తీసుకొని రాలేకపోయాను, సారీ అని చెవి పట్టుకొని చెప్తుంది. ఆమె నిజంగా బర్త్డే అనుకొని తెచ్చిందని తెలిసి, అరే సిరి, ఇదే ఎక్కువరా నాకు అని దాన్ని చూస్తూ చెప్పాడు విక్రమ్. కేక్ కట్ చేయి. హా, నైఫ్ తీసుకొని కట్ చేసి ఆమెకు తినిపించి మిగిలిన పీస్ తను తింటాడు. అది చూసిన సిరి ఏమీ అనకపోవడంతో చాలా సంతోషపడతాడు. ఇక కార్ స్టార్ట్ చేసి మూవీకి వెళ్తారు ఇద్దరు. లవ్ స్టోరీ మూవీ అది. బాల్కనీలో టికెట్స్ తీసుకుంటాడు. అది కూడా వీకెండ్ కాకపోవడంతో చుట్టూ పెద్దగా జనం కూడా ఎవరు ఉండరు. ఎక్కడో ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆమె పక్కనే కూర్చొని విక్రమ్ మూవీ స్టార్ట్ అవుతూ ఉంటే ఆమెతో కబుర్లు చెప్తూ మూవీ చూస్తాడు. ఆమెకి ఎందుకో కంగారుగా ఉంది. ఇప్పటిదాకా అతనితో ఎప్పుడూ ఒంటరిగా రాలేదు. అతని మీద నమ్మకం ఉంది, కానీ ఆ క్షణం ఎందుకో ఆమెకి భయం కూడా ఉంది. ఆమె చేతిని పట్టుకొని అతని గుండెల మీద పెట్టుకుంటే సిరికి ఏదో చెయ్యి వణుకుతూ ఉంది. మధ్యలో ఏదో స్క్రీన్ వచ్చి అంత డార్క్ అయితే టైం కోసం చూస్తున్న విక్రమ్ వెంటనే ఆమె ముఖం అతని వైపు తిప్పుకొని ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అసలు ఏమాత్రం ఊహించని ఆమె షాక్ అయ్యి అతని ఛాతీ మీద షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆమె ఇంకో చెయ్యి చైర్ మీద బిగుసుకుంటుంది. ఆమె నుండి ఎటువంటి వ్యతిరేకత లేకపోవడంతో అలాగే అతని పని కొనసాగిస్తాడు. కాసేపటికి ఊపిరి ఆడక తోసేస్తుంది అతన్ని. అతను ఆమెనే చూస్తూ ఉంటాడు ఏమంటుందో అని. ఆమె మాత్రం కష్టంగా ఊపిరి తీసుకుంటూ తలదించుకుంటుంది. సిరి అంటే అతని చెంప మీద ఒకటేస్తుంది. పిచ్చా నీకిలా? ఏంటిది అని చిన్నగా అన్న కోపంగానే అడుగుతుంది. ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది? అసలు సెన్స్ లేదు నీకు అని అంటున్న ఆమె మాటలు అతని పెదవుల మధ్య కలిసిపోతాయి. మెల్లిగా వదిలి అంటే ఎవరైనా చూస్తారని భయమే, కానీ నీకు ఇష్టం ఉంది కదా, అది చాలు నాకు. ఇక్కడ ఎవరూ చూడర్లే, ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అయినా వద్దంటోంది, నాకు కావాలి అని ఆమె ముఖమంతా ముద్దు పెడతాడు. ఆమె ఏమీ చేయలేకపోతుంది. అందుకు ఆమె మీద ఆమెకే కోపంగా ఉంది. వదులు విక్కీ ప్లీజ్, ఇబ్బందిగా ఉంది అని ముఖం దిగులుగా పెడుతుంది సిరి. నాకు చాలా చాలా క్లారిఫైస్ అయ్యాయిరా అని అంటూ ఆమె నుదుటిన ముద్దిచ్చి దూరం జరుగుతాడు విక్రమ్. ఆమెని వదిలి ఐ లవ్ యూ సిరి అంటాడు. ఆమె సైలెంట్గా ఉండడంతో ఒక్కసారి నువ్వు ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అంటుంటే ఆమె అందంగా నవ్వుతుంది. నిజానికి మనసులో ఎన్నోసార్లు అతనికి చెప్పుకుంటూనే ఉంది ఆమె. మూవీ అయిపోవడంతో సిరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఏంటిది, ఆమెని ప్రేమలో పడేయాలనుకున్నాను, కానీ తనని ఎందుకు నేను ముద్దు పెట్టుకున్నాను? షిట్ అని కార్ స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి ఇక నుండి దూరంగా ఉండాలి. తను నా చెల్లి లైఫ్ని పాడు చేసింది. అలాంటి ఆమెతో నేను ఇలా నేను తనకి బెండ్ అవ్వకూడదు. ఏదో తెలియకుండా ముద్దు పెట్టేశాను, ఇకపైన ఇలా జరగకూడదు అనుకొని కార్ని స్టార్ట్ చేస్తాడు విక్రమ్. నెక్స్ట్ డే దీక్ష పెళ్ళి ఆగిపోయిన కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఆ రోజు మ్యారేజ్ ఆగిపోయిన అమ్మాయి డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్ అని సిరి అడుగుతుంది. అసలు మీరెవరు, పోలీసా అని అడుగుతారు. కాదు, అలా ఇవ్వము అయితే, కానీ ఆ రోజు వాళ్ళ రిలేటివ్స్ అసలు ఏమీ డీటెయిల్స్ చెప్పొద్దు ఎవరికి అని సీసీ డేటాతో సహా మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళదని చెప్తారు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు. అవునా, మీ దగ్గర ఏదో ఒక పిక్ ఉంటుంది కదా, ఇవ్వండి అని అంటే, లేదు మేడం, వాళ్ళ డీటెయిల్స్ దొరికితే నేను మీకు కాల్ చేస్తానని చెప్పగానే దిగులుగా మారిన సిరి ఓకే అని వెళ్తుంది. ఆటోలో ఉన్న ఆమెకి అదే ఆలోచన ఉంటుంది. ఆ రోజు పెళ్లి కూతురు పేరు కూడా చెప్పలేదు, ఆ అమ్మాయిని చూడలేదు. తను ఎంత పెయిన్ పడి ఉంటుందో, తన పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా, కానీ ఇప్పుడు దానికోసం విక్కీ వెయిట్ చేయలేడేమో అని బాధగా ఆలోచనలో ఉండిపోతుంది సిరి. కావ్యకి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేసిన కావ్య, ఆ అక్క ఎలా ఉన్నావు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అంటే, బాగానే ఉన్నారు, నువ్వెలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉంది, బాగానే ఉంటుందా నీకు, అలాగే కాల్ లిఫ్ట్ చేయవేంటి అసలు అని నాన్ స్టాప్గా అడుగుతున్న ప్రశ్నలకి, అక్క హోల్డ్ ఆన్,
మేము బాగున్నాం. కావ్య, ఒకసారి కిరణ్ని అడగవా? ఆ అమ్మాయి పేరేంటో? నేను వాళ్ళని కలవాలి కావ్య, ప్లీజ్. కిరణ్ని కనుక్కొని చెప్తానులే అక్క. డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు నీకు అని అడుగుతుంది. అది అక్క, నీకు ఒక విషయం చెప్పాలంటూ సాగదీసి, మేము ఇక్కడికి రాగానే ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిందక్క. ఇప్పుడే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను అంటుంది. అరే అవునా? అయ్యయ్యో, మరి ఎలా అంటుంది ఇప్పుడు? నీ హెల్త్ ఎలా ఉంది? జాగ్రత్త, పనులు ఎక్కువ చేయకు అని కొన్ని జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఏంటిది, కావ్య లైఫ్ ఇలా అయ్యింది పాపం. పసిప్రాణం అని కలలో నీళ్లు తిరిగితే ఆమె అదుపు చేసుకొని ఇంటికి వెళ్తుంది. ఆమె వెళ్ళేసరికి ఇంట్లో విక్రమ్ వాళ్ళు పేరెంట్స్తో ఉంటాడు. అంతే షాక్ అవుతుంది. వాళ్ళు రావడం, మాట్లాడుకోవడం, పెళ్ళికి ఓకే అనుకోవడం అన్నీ అయిపోతాయి. ప్రపోజల్ ఓకే చెప్పగానే అంత త్వరగా పెళ్లి ప్రపోజల్ పెట్టిన విక్రమ్ మీద గౌరవం పెరుగుతుంది సిరికి. అదంతా చూస్తుంటే సిరికి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు వెళ్ళాక అంత త్వరగా పెళ్లి గురించి మాట్లాడావు ఏంటి విక్రమ్? నాకు భయమేసింది. నేను ఇక్కడ చూస్తే ప్రేమ తర్వాత పెళ్ళినే కదా సిరి. నాకు నిన్ను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని నా దగ్గరికి తెచ్చేసుకోవాలా అని ఉంది. అబ్బో, అయ్యగారు హుషారు మీద ఉన్నారే అని రిప్లై ఇచ్చి ఆమె గుండెని తాకి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా విక్రమ్ అనుకుంటుంది. వెంటనే కాల్ చేస్తాడు. కాల్లో సిరి అని గారం పోతూ ఉన్న విక్రమ్, ఏమైంది సార్ అని అడుగుతుంది. ఒక ముద్దు అంటే ఏంటి ఇప్పుడా? ఫోన్లోనా? ఈ ముద్దేంట్రా బాబు అని తల బాదుకుంటే, ఇవ్వు ప్లీజ్, ఒకే ఒక్కటి అంటాడు. ఆహా నో అని తల అడ్డంగా ఊపుతుంది. అయితే నీ దగ్గరికే వచ్చి నేనే పెట్టుకుంటానని గట్టిగా చెప్తాడు. ఏయ్ పిచ్చా విక్కీ, అదేదో అనుకోకుండా హాల్లో అయిపోయిందంతే, పెళ్ళికి దాకా ఇంకేమీ లేవు. గప్చుప్గా ఉండు. అరే అన్యాయమే ఇది. ఏమీ కాదు, ఇంకా పడుకో విక్కీ. ఆహా ముద్దు, పెళ్ళి, హద్దు, రాక్షసువే నువ్వు అని కసిరి ఆమెతో కాసేపు అల్లరిగా మాట్లాడి బాయ్ అంటుంటే ఆమె ముద్దుస్తుంది అతనికి. అతని పెదవులు అతనికే తెలియకుండా విచ్చుకుంటాయి. తర్వాత బోలెడన్ని ముద్దులు ఇస్తాడు అతను. ఆ రోజు ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. దీక్ష సిరితో బాగా కలిసిపోతుంది. ఎంతలా అంటే ఇద్దరు చాలా పర్సనల్స్ మాట్లాడుకునేలా. వాళ్ళని చూస్తే అందరూ హ్యాపీ అవుతారు. అదే మంత్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని పెద్దలు చెప్తే వద్దని విక్రమ్ అనడంతో, ఏ బాబు అని నారాయణ గారు అడిగితే, డైరెక్ట్గా పెళ్ళే పెట్టేసుకుందాం మావయ్య. అవునా, అలాగే అని ముహూర్తం ఫిక్స్ చేస్తారు. 10 డేస్లో పెళ్ళి. ఏంటో అంతా ఫాస్ట్గా అయిపోయాయి. అయినా విక్కీతో పెళ్లి దగ్గర సిరి ఆగిపోయింది. ఇక వెనక్కి వెళ్ళాలని లేదు ఆమెకి. ముందు ముందు అతనితో ఉండే జీవితం గురించి ఆలోచన నచ్చింది. నిజానికి బాగుంది కూడా. అదే కలలాగా ఉంది. అంతలోనే ముహూర్తం కనిపించింది. ఆ రోజు ఆఫీస్ అయ్యాక బీచ్ దగ్గర ఉంటే ఆమె పక్కనే కూర్చొని ఏమైందిరా అని ఆమె భుజం మీద చేయి వేస్తాడు విక్రమ్. నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకో మనసులో భయం ఎక్కువ అవుతోంది విక్రమ్. పెళ్ళయ్యేదాకా ఈ టెన్షన్ ఆగేలా లేదు. నీ చేత్తో నా మెడలో తాళి కట్టేదాకా అది చాలు. నా టెన్షన్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు నాన్నకి మనది లవ్ మ్యారేజ్ అని తెలిస్తే ఆగిపోతుంది పెళ్ళి. అదే నా భయం. ఏమీ కాదు సిరి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఆమె అతని ఒడిలో పడుకుంటుంది. అక్కడ ఉన్నవారు అప్పుడే వెళ్ళిపోతున్నారు. మెల్లిగా కారు మేఘాలు కమ్ముతున్నాయి. ఆమె అంత ధైర్యంగా అతని దగ్గర ఉంటే అతనికి ఏదో తెలియని సంతోషం ఆవహిస్తోంది. ఆ సముద్ర తీరంలో అతని ఒడిలో ఆమె పడుకొని, ఇలాగే నీతో ఇక్కడే ఉండాలని ఉంది. నువ్వు లేకపోతే బ్రతకలేను విక్కీ. ఎలాగైనా మన పెళ్లి జరిగితే అదే చాలు అంటున్నా. ఆమె తలని నిమురుతూ, ఏమీ కాదు, జరుగుతుంది మన పెళ్ళి అని ఆమె పెదవుల్ని తడుముతూ చెప్తాడు. అందరూ వెళ్ళిపోయారు. లేట్ అవుతోంది, వెళ్దామా అని అంటే, లేదు, నా మనసు ఎందుకో ఏదో కీడు శంకిస్తుంది. ఏమీ కాదు కదా, నన్ను వదిలి వెళ్ళొద్దంటుంది. రేపటి నుండి నిన్ను చూడలేను. ఎంత హ్యాపీగా ఉండాలి. ఒక అమ్మాయిగా పెళ్ళి అంటే ఎంత ఎగ్జైట్ అవ్వాలి. కానీ కంగారుగా ఉందిరా అని అతని చేయిని గట్టిగా పట్టుకొని అతని ఒడిలో కుక్క పిల్లలా ముడుచుకుపోతుంది. ఆమెను అలా చూస్తుంటే, ఏంటి పెళ్ళి ఆగుతుందని నీకు ముందుగానే తెలుసా? రే పెళ్ళి ఆగిపోతే బాధపడుతుందా? అతని నడుము చుట్టూ చేతులు వేసి హక్ చేసుకొని, ఒకవేళ ఈ పెళ్ళి ఆగిపోతే నాన్న నిన్ను చేసుకోవద్దని గోల చేస్తే, నిన్ను నాన్న కోసం నేను వదులుకోకూడదు అంటే మన మధ్య ఏదో ఒకటి జరగాలని ఆమె మనసులో మొదలైన పిచ్చి ఆలోచన అతని ముందు ఎలా బయట పెట్టాలో అర్థం కాదు. అలాగే గట్టిగా చుట్టుకుంటే, ఏమైంది సిరి అని ఆమెను దూరం చేస్తుంటే అస్సలు కదలదు. ఆమెని అతను కూడా హక్ చేసుకుంటే ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అక్కడ ఉన్న అలలు వచ్చి వాళ్ళని తాకుతూ ఉంటే ఆమె లేచి అతన్ని తీసుకొని వాటర్లోకి వెళ్తుంది. సిరి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగే లోపే ఆమె ఇద్దరిని పూర్తిగా తడిపేసి చేతుల నుంచి తడిచిన లోతు వరకు తీసుకొని వెళ్తుంది. సిరి, ఎందుకు ఇలా చేస్తున్నావు అనే లోపే అతని పెదవుల మీద ముద్దు పెడుతుంటే అతను ఆ క్షణం అన్నీ మర్చి ఆమె మొదలుపెట్టిన దాన్ని అతను పూర్తి చేస్తాడు. కాసేపటికి తేరుకొని ఆమెని దూరం చేసి, ఏం చేస్తున్నావు నువ్వంటే ఆమె తడిచిన ముఖంలో కన్నీరు స్పష్టంగా అతనికి కనిపిస్తూ ఉంటే, ఏమైందిరా అని అడిగితే, ఏం లేదంటుంది. కంగారు పడకు, ఏమీ కాదు అని
ఆమెని హత్తుకుంటే నాకు నువ్వు కావాలి విక్కీ ఇప్పుడే అంటూ అతని చెయ్యి ఆమె నడుము మీద నుండి పైకి తీసుకొని వెళ్తే సిరి ఏంటి ఇదని చెయ్యి తీస్తాడు టక్కున. అది చూసి సిరి చాలా బాధపడుతుంది. కథ కొనసాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది రేపటితో అయిపోతుంది. విక్రమ్ సిరిని బాధ పెట్టాలి అనుకుంటూనే తనకు తెలియకుండానే ఆమెను ప్రేమించాడు. మరి విక్రమ్ తను చేసిన తప్పుని రియలైజ్ అవుతాడా? సిరిని అర్థం చేసుకొని సిరికి తన మనసులో ఉన్న మాట చెప్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి.